శివాజీ మహారాజు దగ్గర ఎంతమంది ముస్లింస్ సైనికులు ఉన్నారు? సైన్యాధిపతే ఉండేవాళ్ళు కదా కదా? ముస్లిం. మరి అప్పుడు ముస్లిమ్స్ పైన యుద్ధం జరిగిందా, ధర్మం మీద యుద్ధం జరిగిందా? ధర్మం మీదే కదా. ఛత్రపతి శివాజీ ఏం చేశారు? ఈ భూమి గురించి 1200 యుద్ధాలు చేసి గెలిచి ఏం తెచ్చిచ్చాడు? ఈ రోజు నీవు నేను కూర్చొని ఊపిరి పీల్చుకుంటున్నాం ఈడ. ఆ రోజు త్యాగం చేశాడుగా. తర్వాత సంభాజీ మహారాజు త్యాగం చేశారు కదా. ఆ త్యాగం ఎవరి కోసం చేశారు మిత్రం? బాగా గమనించి చూస్తే భూమి కోసం చేశారు. భూమి కోసమే ఎందుకు చేశారు? వాళ్ళు రాజ్యం గురించి చేయొచ్చుగా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చేయొచ్చు కదా. ఎందుకు భూమి కోసం చేశారంటే నెక్స్ట్ తరం వాళ్ళ కోసం, నెక్స్ట్ తరం గురించి కూడా కాదు. వాళ్ళు చేసింది ఏంటంటే, నేను పుట్టిన ఈ నేల పవిత్రంగా ఉండాలి, నా చావు అంటే నా మరణం నన్ను పూడ్చే ఆ పూడ్చుక కూడా మట్టి నన్ను స్వీకరించొద్దు, నేనంత త్యాగం చేసి చావాలి అన్నందుకే 30 వాళ్ళందరి జాతకాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోతారని కూడా రాసున్నదని కూడా శాసనంలో చెప్పి పడుతుంది. ఇలా భూమి కాపాడుకోవడానికి అని చెప్పేసి పుట్టలేదు వాళ్ళు. మనల్ని వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు నా తర్వాత తరం వచ్చిన వాళ్ళు ఒక రాజ్యం సువిశాలంగా ఉన్నప్పుడే అడ్డుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఆయన గారు ఏదో చేయాలని అనుకున్నప్పుడు మరి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ లేని సమక్షంలో ఆ రాజ్యం ఎంత చిన్న భిన్నమవుతుంది అని ఊహించి భవిష్యత్తు ప్రణాళిక వేశారు. వాళ్ళు వేసిన దాంట్లో గెలిచారు ముమ్మటికి.